హలో ఎవ్రీవన్, హోమ్మేడ్ చాక్లెట్స్ చేయడం చూసేద్దామా? చాలా సింపుల్ అండి. ఇలా డార్క్ కాంపౌండ్ చాక్లెట్ అని దొరుకుతుంది. నేనైతే ఈ బ్రాండ్ వాళ్ళది తీసుకున్నాను. దీంట్లో అయితే ఇలా ఈజీగా బ్లాక్స్ ఉంటాయి. సో మనకు కావాల్సినట్టు బ్లాక్ దగ్గర కట్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. సో ఒక్క బ్లాక్ తీసుకుంటున్నానండి ఇప్పుడు నేను. ఈ ఒక్క బ్లాక్ చాక్లెట్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి మనం. నాకైతే చిన్న పీసెస్ కట్ చేయడానికి కొంచెం టైం పట్టింది. అందుకని నేను మన మసాలా నూరే రాయి ఉంటుంది కదా, దాని హెల్ప్తో ఇలా చాక్లెట్ని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్నాను. ఈ టెక్నిక్ మీకు హెల్ప్ అవుతుందేమో చూడండి. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న చాక్లెట్ మొత్తాన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. బౌల్లోకి తీసుకొని మన డబుల్ బాయిలింగ్ మెథడ్ ద్వారా మెల్ట్ చేసుకోవాలి. డబుల్ బాయిలింగ్ మెథడ్ అంటే ఒక గిన్నెలో వాటర్ పెట్టేసి ఆ వాటర్ బాగా వేడయిన తర్వాత ఈ చాక్లెట్ వేసిన గిన్నెని అంటే డైరెక్ట్గా హీట్ మీద పెట్టకుండా ఆ వేడిగా ఉన్న వాటర్లో దీన్ని పెట్టి మెల్ట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇక్కడ నేను వాటర్ని ఆల్రెడీ బాయిల్ చేస్తున్నాను. సో ఇప్పుడు మన చాక్లెట్ బౌల్ని డైరెక్ట్గా అందులో పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఈ చాక్లెట్ మెల్ట్ అయ్యేలోపు మనం కొన్ని డ్రై ఫ్రూట్స్ తీసుకొని వాటిని చిన్న చిన్నగా క్రష్ చేసుకుందాం. ఇక్కడ నేను బాదం, కాజు, పిస్తా, బ్లాక్ కరెంట్ ఇంకా కొన్ని క్యాన్బెరీస్ని తీసుకున్నాను. ఇలా మధ్యలో ఒకసారి మనం చాక్లెట్ని కలుపుకోవాలి. ఇలా కలుపుకోవాలి. తర్వాత మన క్రష్ చేసిన ఈ డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ కూడా ఈ మెల్ట్ అయిపోయిన చాక్లెట్లో వేసి మిక్స్ చేసేసుకుందాం. ఈ ఒక్క బ్లాక్ చాక్లెట్ మెల్ట్ అవ్వడానికి ఎంతో సేపు పట్టదండి. నాకు జస్ట్ ఒక 5 to 7 మినిట్స్లో మెల్ట్ అయిపోయింది. సో ఈ డ్రై ఫ్రూట్స్లో కూడా మీకు కావాలంటే ఇంకా అడిషనల్గా అదర్ డ్రై ఫ్రూట్స్ కావాల్సినవి యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది నా దగ్గర ఉన్న సిలికాన్ మోల్డ్, చాక్లెట్ మేకింగ్ది సిలికాన్ మోల్డ్. నేను సూపర్ మార్కెట్లోనే తీసుకున్నాను. 200 పడింది నాకు. సో ఈ సిలికాన్ మోల్డ్లో ఇలా మనం మెల్ట్ చేసుకున్న చాక్లెట్ మొత్తాన్ని కొంచెం కొంచెంగా వేసుకోవాలి. నా దగ్గర పైపింగ్ బ్యాగ్ లేదండి, సో నేను స్పూన్తో జాగ్రత్తగా వేస్తున్నాను. ఇఫ్ అట్ ఆల్ మీ దగ్గర పైపింగ్ బ్యాగ్ ఉంటే దాన్ని యూజ్ చేయొచ్చు, ఇంకా కొంచెం నీట్గా వస్తుంది. అన్ని మౌల్డ్స్లో చాక్లెట్ని వేసేసిన తర్వాత ఈ మౌల్డ్ని ట్యాప్ చేయాలి. సో దట్ ఏదైనా ఎయిర్ గ్యాప్ ఉంటే అది ఫిల్ అయ్యి దేంట్లో చాక్లెట్ తక్కువ పడుతుందో మనకు తెలుస్తుంది. అలా తక్కువ పడిన దాంట్లో మళ్ళీ పైనుంచి ఫిల్ చేసుకోవాలి. నేనైతే తీసుకున్న ఆ ఒక్క బ్లాక్ చాక్లెట్ ఈ మొత్తం సిలికాన్ మోల్డ్లో కరెక్ట్గా సరిపోయింది. ఎక్కువ అవ్వలేదు, మిగలలేదు. ఇప్పుడు మనం ఈ సిలికాన్ మోల్డ్ని తీసుకెళ్ళి ఫ్రీజర్లో పెట్టుకోవాలి. మినిమం 3 to 4 అవర్స్ అయితే ఉంచాలండి. నేనైతే ఓవర్ నైట్ ఉంచాను. ఇంట్లో ఏదైనా బర్త్డే పార్టీస్ ఉన్నా, చిన్న చిన్న కిటీ పార్టీస్ ఉన్నా ఈ హోమ్మేడ్ చాక్లెట్స్ అనేవి ఈజీగా ప్రిపేర్ అవుతాయి. బికాస్ 2 to 3 అవర్స్లో మీకు చాక్లెట్స్ రెడీ అయిపోతాయి అండ్ చేయడం కూడా చాలా ఈజీ. చూసారు కదా, ఇది మొత్తం ఇలా గట్టిగా సెట్ అయిపోయింది. ఇప్పుడు వీటిని రిమూవ్ చేయడం కూడా చాలా ఈజీ అండి. సిలికాన్ మోల్డ్ మూలాన మౌల్డ్ అనేది మీకు కావాల్సినట్టుగా ఫ్లెక్సిబుల్గా ఎటైనా వంగుతుంది. చాక్లెట్ విరగకుండా చాలా జాగ్రత్తగా నీట్గా బయటకు వచ్చేస్తుంది. ఇలా మొత్తం అన్నిటినీ డీమోల్డ్ చేసేసుకోవాలి. పిల్లలకి మనం ఇంట్లో చేసామన్న ఎగ్జైట్మెంట్ ఉంటుంది. వాళ్ళు చాక్లెట్ తినేటప్పుడు కొంచెం కొంచెం క్వాంటిటీయే తింటారు కాబట్టి మనకు కూడా టెన్షన్ ఉండదు. మరి ఇంకా లేట్ ఎందుకు? మీకు నచ్చితే వెంటనే ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇప్పటి వరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.